శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ధనయోగము, ఐశ్వర్య యోగం కలగాలన్నా, భాగ్యము, అదృష్టము కలిసి రావాలన్నా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండో రాశి ధనుస్సు రాశి అవుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ధనరాశి ధనుస్సు రాశి, ధనస్థానాధిపతి గురువు. వృశ్చిక రాశి వాళ్ళకి ధనస్థానాధిపతి గురువు కాబట్టి గురువారం పూట పరిహారాలు చేసుకుంటే గురుబలం పెరిగి వృశ్చిక రాశి వాళ్ళకి ధనయోగం కలుగుతుంది. అందుకే వృశ్చిక రాశి వాళ్ళు గురువును ప్రసన్నం చేసుకోవటానికి గురువారం పూట స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా పసుపు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత వృశ్చిక రాశి వాళ్ళు గురువారం తడి పసుపు లేదా తడి గంధం నుదుటన, కంఠ భాగంలో, నాభి ప్రాంతంలో, అలాగే మోచేయి దగ్గర బొట్టులాగా పెట్టుకోవాలి. అలా చేస్తే గురుబలం పెరుగుతుంది. గురువారం పూట స్నానం చేసిన తర్వాత ఈశాన్యం మూల పీట ఉంచి, పీట మీద ముగ్గు వేసి, మట్టి ప్రమిద ఉంచి, ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ ఈశాన్య దీపాన్ని గురువారం పూట స్నానం చేశాక వెలిగిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ధనస్థానాధిపతి అయిన గురువు బలం పెరుగుతుంది. అలాగే గురువారం పూట దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించిన, లేదా షిరిడీ సాయినాథుడి మందిరంలో ఆముదపు దీపాలు వెలిగించి ధునిలో కొబ్బరికాయ వేసినా కూడా గురుబలం పెరుగుతుంది, విశేషంగా ధనలాభం కలిసి వస్తుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 9వ రాశి కర్కాటక రాశి అవుతుంది. కాబట్టి కర్కాటక రాశిని భాగ్య రాశి అంటారు. కాబట్టి భాగ్యస్థానాధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం భాగ్యము, అదృష్టం కలిసి వస్తుంది. అందుకే వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో సోమవారాలు స్నానం చేసే నీళ్ళలో తెల్లటి పుష్పాలు కలుపుకొని, శంఖంలో కొద్దిగా జలం తీసుకొని ఆ శంఖ జలాలు కూడా స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీటితో 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత చంద్రుడికి ఇష్టమైన వాయువ్యం మూల మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అంటే వాయువ్యం మూల ఒక పీట ఉంచి దాని మీద ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. దీన్ని వాయువ్య దీపం అంటారు, లేదా చంద్ర దీపం అంటారు. సోమవారం పూట వాయువ్యం మూల ఈ వాయువ్య దీపం లేదా చంద్రదీపం వెలిగిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ధనస్థానాధిపతి అయిన చంద్రుడి అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం భాగ్యము, అదృష్టము కలిసి వస్తాయి. అలాగే నెలకొక్కసారి సోమవారం పూట 1.25 కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. అలాగే సోమవారాలు నానబెట్టినటువంటి బియ్యము, అరటిపండు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే చంద్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి నెలలో పౌర్ణమి రోజు రాత్రిపూట చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఒక వెండి గ్లాసులో పాలు పోసి అందులో పటిక బెల్లం కలిపి 10 నిమిషాలు చంద్రకిరణాలు ఆ పాలల్లో పడేలాగా ఉంచి ఆ తర్వాత ఆ పాలు తాగాలి. అలా చేస్తే ప్రతి పౌర్ణమికి వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానాధిపతి అయిన చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల సంవత్సరం మొత్తం భాగ్యము, అదృష్టము అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా జన్మరాశి లేదా నామరాశిలో జన్మించిన వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ధనస్థానాధిపతి అయినటువంటి గురువుకు సంబంధించిన పరిహారాలు, భాగ్యస్థానాధిపతి అయినటువంటి చంద్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ధనయోగం, ఐశ్వర్య యోగం కలిగి భాగ్యాన్ని, అదృష్టాన్ని సంవత్సరం మొత్తం అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురుచూస్తున్నారా? పండుగల సందర్భంగా, ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.